పాకిస్తాన్ నుంచి మరొక పిచ్చి కుక్క సంచలన వ్యాఖ్యలతో హల్చల్ చేసింది. పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ గా పనిచేసినటువంటి అబ్దుల్ బాసిద్ ఈ వ్యాఖ్యలతో సంచలనంగా మారిన పరిస్థితి. 10 నుంచి 12 రోజుల్లో పాకిస్తాన్ పైన ఇండియా దాడి చేసే అవకాశం ఉందంటూ మాట్లాడాడు ఆయన. ఇండియా గత చరిత్ర ఇదే విషయాన్ని చేస్తుందంటున్నారు అబ్దుల్ బాసిద్. ఇక మేము ఫస్ట్ వీక్ లో పాకిస్తాన్ పైన ఇండియా దాడి చేస్తోందని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హైలైట్ గా ఉన్నాయి. మే 1 అంటే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. పాకిస్తాన్ కి ఒక రకంగా చుచ్చు పడుతోందని చెప్పొచ్చు. ఈ మాటలు మీకు మాట్లాడడంతో కొంత ఇబ్బంది కలగొచ్చు, కానీ నిజంగా వారి యొక్క ఆలోచన, వారి మాటలు అవే అర్థాన్ని దారితీస్తున్నాయి. మే 1 వీక్న ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సింధు నది పైన ఉన్నటువంటి డ్యామ్లను బ్రేక్ చేస్తామంటోంది ఈ పిచ్చి కుక్క. సింధు జలాల ఒప్పందం విషయంలో సింధు జలాలను ఆపేశారు కాబట్టి అటు పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతోంది, కక్కావికలమవుతోంది, విలవిల్లాడుతోంది. నీళ్లు లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే నదిని జలాలని రాకుండా జలాలని మొత్తాన్ని ఆపివేశారు కాబట్టి ఆ డ్యామ్లను బ్రేక్ చేస్తామంటూ ఉన్నారు ఈ పిచ్చి కుక్క. ఇక టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ అనగానే బహుశా అనుకోవచ్చు చాలా పెద్ద వెపన్ కదా అది. ఏకంగా పూర్తిగా ఒక సగం రాష్ట్రాన్ని కూడా అల్లకల్లోలం చేసేటువంటి వెపన్ కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ టాక్టికల్ వెపన్స్ అంటే చిన్న చిన్న న్యూక్లియర్ బాంబ్స్, వాటిని ఉపయోగించి ఈ డ్యామ్లని పేల్చేస్తామంటోంది ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క అబ్దుల్ బాసిద్. నీళ్లు ఆపితే రక్తం ప్రవహింపజేస్తామంటూ కారు కూతలు కూస్తోంది. పాకిస్తాన్ కు చివరి ఆప్షన్ అదేనంటూ అబ్దుల్ బాసిద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 2014 నుంచి 17 మధ్య ఇండియాలో పాక్ హై కమిషనర్ గా పనిచేసింది ఇక్కడ కనిపించినటువంటి ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క. ఎసకనే పదే ఆ పిచ్చి కుక్క అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే పాకిస్తాన్ పేరు వింటేనే, పాకిస్తాన్ మాట్లాడే మాటలు వింటే డెఫినెట్ గా ఇది పిచ్చి కుక్క కాదు, వెర్రిలేసే కుక్కగా అని కూడా మనం మాట్లాడవచ్చు. అంతటి వ్యాఖ్యలే ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. ఏకంగా ఒకవైపు భయపడుతూనే మరోవైపుగా వీరి కారు కూతలు కొంత ఇండియాని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని బ్రేక్ చేసిన నేపథ్యంలో ఆ జలాలు కనుక రానివ్వకపోతే అక్కడ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించి వాటిని పెద్ద ఎత్తున పేల్చేసి రక్తాన్ని చిందిస్తామంటున్నారు. ముహూర్తం ఫిక్స్ అయిందని పాకిస్తాన్ కూడా భావిస్తోంది. మే 1 వీక్ లో భారతదేశం నుంచి ప్రపంచ మ్యాప్ లో పాకిస్తాన్ లేకునేటువంటి చర్య జరగబోతుందనేది ముందస్తుగానే పాకిస్తాన్ భయపడుతోంది. ఒక రకంగా వారంతా కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణమైనా కూడా మా పైన దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి వారంతా కూడా భయపడుతున్నారు. గతంలో మీరు పరిశీలిస్తే కనుక ఒకసారి నేను చరిత్ర గురించి చెప్పే ముందు అసలు ఈ పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో చూద్దాం. इसमें तो मुझे शक नहीं है कि कोई ना कोई कार्रवाई तो ज़रूर भारत करेगा, क्योंकि प्राइम मिनिस्टर मोदी ने अपने जो गुज़श्ता रोज़ बिहार में एक जलसे से खिताब किया, उसने बड़े वाज़े तौर पे कहा कि कुछ जो लैंग्वेज थी उससे तो यही वाज़े होता। और मीनवाइल भारत जो है कोई कार्रवाई करता है, जो करेगा वो आज हो, कल हो, हफ्ते के बाद हो। देखिए ना, पुलवामा का वाक़या हुआ था 14 फरवरी को और बालाकोट का वाक़या हुआ था 26 फरवरी को, यानी 12 दिनों के बाद भारत ने वो कार्रवाई की थी। इसी तरह उड़ी का वाक़या हुआ था, जहाँ तक मुझे याद पड़ रहा है 18 या 19 सितंबर को, और भारत ने कार्रवाई जो सो कॉल्ड सर्जिकल स्ट्राइक्स की थी वो की थी 28 सितंबर को। तो भारत का रिकॉर्ड क्लियर है कि 8 से 10 से 12 दिन लेते हैं कोई कार्रवाई करने पे। अगर उसी पैटर्न को रखा जाए तो ये 22 अप्रैल को हुआ, तो आप तवक्को रख सकती हैं कि 21, 2, 1, 2 या कम या 2, इन 3 या मई के पहले हफ्ते में कोई कार्रवाई हो सकती है, या फिर उससे बाद में भी हो सकती है। इसमें तो मुझे शक नहीं है कि कोई ना कोई कार्रवाई तो ज़रूर भारत करेगा, क्योंकि प्राइम मिनिस्टर मोदी ने अपने जो गुज़श्ता रोज़ बिहार में एक जलसे से खिताब किया, उसने बड़े वाज़े तौर पे कहा कि कुछ जो लैंग्वेज थी उससे तो यही वाज़े होता। और ఇక్కడ అబ్దుల్ బాసిద్ గా చేపడుతున్న ఈ వ్యక్తి 2014-15 మధ్య ఇండియాలో హై కమిషనర్ గా పనిచేశారట. ఈ పిచ్చుకు ఇప్పుడు ఏమంటోందంటే గతంలో పుల్వామాలో జరిగినటువంటి దాడి తర్వాత కూడా 15 రోజుల తర్వాత సుమారుగా వారం 10 రోజులు పట్టింది బాలాకోట్లో దాడి చేయడానికి. ఏకంగా అప్పుడు కూడా ఈ పాకిస్తాన్ కుక్కలన్నీ కూడా సొరంగ మార్గాల్లో దాక్కున్నాయి తప్ప బయటకు వచ్చేది కూడా మొరగలేదు. ఇప్పుడు మొరిగినట్టుగా అప్పుడేవి మొరగవు, చాలా సైలెంట్ గా పని కానిచ్చేస్తాయి. ఏకంగా మోడీ కూడా బీహార్ లో మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో, దేశ విదేశాల్లో కూడా ఈ భాష అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ ఒకవైపు, గతంలో బాలాకోట్ దాడి ఒకవైపు, రెండు పరిశీలనకు తీసుకుంటే మే 1 వీక్ లో
చాలా పెద్ద ఎత్తున ఇండియా నుంచి పాకిస్తాన్ పైన దాడి జరిగే అవకాశం ఉందని ఇక్కడ అబ్దుల్ బాసిద్ ఈ పిచ్చి కుక్క మాట్లాడుతోంది. పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడుతోంది. పాకిస్తాన్ ఉన్నటువంటి ఈ హై కమిషనర్ ఏమంటున్నారంటే మే 1st వీక్ ముహూర్తం ఫిక్స్ అయింది. ఇంకా వాళ్ళు అనుకున్నాక మనం చేసేది ఏముంది? భారత్ కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. మే 1st ముహూర్తం ఫిక్స్ అయింది. భారత్ నుంచి పాకిస్తాన్ గతంలో ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఒక దాడి జరిగే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా అన్ని రకాలుగా సంసిద్ధత ఉంది. ఒక రకంగా దీనిలో రెండు ఆలోచించాలి. ఒకటి, స్ట్రాటజికల్ గా సైకలాజికల్ వార్ కూడా ఇది మనం భావించాలి. ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తుంది కూడా అదే. సైకలాజికల్ వార్ అని ఎందుకు అంటున్నానంటే ఇటువంటి కారు కూతలు కూసి ఇండియన్ ఆర్మీని పక్కదో పట్టించడం కూడా అవుతుంది. ఎందుకంటున్నా అంటే మొన్న మధ్య మీరు చూసారు సైఫుల్లా కసూరి అనేటువంటి లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి పాకిస్తాన్ పెంపుడు కుక్క ఏం చెప్పిందనంటే అసలు ఇండియా పైన పహల్గామ్ లో దాడి చేసిన వ్యక్తుల మేము కానే కాదు, అసలు మాకు దానికి ఎటువంటి సంబంధం లేని చెప్పుకొచ్చింది. కారణం ఎందుకు అని అంటున్నప్పుడు భారత్ డ్రామాలు ఆడుతోంది, దేశ విదేశాల్లో పాకిస్తాన్ యొక్క కీర్తి ప్రతిష్టతల్ని దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సైకలాజికల్ గా దేశ విదేశాల మద్దతు కూడా కట్టడం కోసమే ఇప్పుడు కూడా ఈ హై కమిషనర్ గా చెప్పబడుతున్నటువంటి ఈ పాకిస్తాన్ కుక్క అబ్దుల్ బాసిద్ కూడా మాట్లాడుతున్న మాటలు అవే. ఇవన్నీ మాట్లాడడం వల్ల కారణం ఏంటంటే ఒక రకంగా సైకలాజికల్ గా నిజంగానే ఇండియాని మరింతగా రెచ్చగొట్టి ఇండియాని మరింతగా కొంత ఈ విషయాల పట్ల రెచ్చగొట్టి ముందస్తుగా అటాక్ చేయించే విధంగా ఈ రకంగా కూడా కొన్ని మాటలైతే అయి ఉండొచ్చు. ఇంకోవైపుగా ముందస్తుగా వాళ్ళు ఆలోచించారు కాబట్టి ముహూర్తం ఫిక్స్ అయిందని భావిస్తున్నారు. వాళ్ళకుంటున్న ఆలోచన అయి ఉండొచ్చు కూడా. ఏదేమైనా కూడా భారత్ దాడి ముహూర్తం ఫిక్స్ అయినట్టు కనబడుతోంది. భారత్ నుంచి పాకిస్తాన్కి అన్ని రకాలుగా సంసిద్ధమైపోయింది. ఎప్పుడప్పుడు అని చెప్పి పాకిస్తాన్ కూడా బహుశా ఎదురు చూస్తున్నట్టు కాదు. ఒకసారి అసలు సింధు జలాలని నిలిపివేత విషయంలో మేము టెక్టికల్ బాంబ్స్ వేస్తాం, న్యూక్లియర్ బాంబ్స్ వేస్తాం అని చెప్తాను. టెక్టికల్ బాంబ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న న్యూక్లియర్ బాంబ్స్ వేసి పేల్చేస్తాం సింధు జలాలకు సంబంధించి నిలిపివేస్తే కనుక బార్డర్లో సింధు జలాలకు సంబంధించి మధ్యలో డ్యాములు అని చెప్తున్నారు. ఒకసారి ఈ మాటలు పిచ్చి కుక్క నోటి నుంచి విందాం. केस दफा भारत ने तो वॉर ऑलरेडी डिक्लेयर्ड कर दी है ताश सिंध मुआहदे को मुअत्तल करके. ये पाकिस्तान की, अगर पाकिस्तान का पानी रोका गया तो ये हमारी रेड लाइन होगी, मेरा रेड लाइन है. मुझे कोई शक नहीं है और मेरी अपनी सोच कहती है कि अगर पुश कम्स टू शव पाकिस्तान वुड नॉट इवन हेजिटेट टू यूज टैक्टिकल न्यूक्लियर वेपन्स. मतलब ये ठीक है अगर डिटरेंस, क्योंकि हमारे डिटरेंस का एक बहुत बड़ा ये भी है कि भारत कभी भी जो है पानी पाकिस्तान का नहीं रोकेगा. ये हमारे ऑफिशियल डिटरेंस का एक हिस्सा है जी. हमारा डिटरेंस इस बात जो है, अगर हमने न्यूक्लियर वेपन्स बनाए हैं तो उसमें एक ये भी है क्योंकि हमारी सर्वाइवल का मसला है ना. अगर पानी नहीं आता तो हमारा सर्वाइवल खतरे में पड़ जाएगा. तो ये हमारा एक जो है भारत को ये होशियार रहना चाहिए, 10 मरतबा 100 मरतबा सोचना चाहिए कि पानी को बंद करने का मतलब क्या है, या पानी को कम जो फ्लो है उसको भी कम करने का मतलब भी क्या है. सही. अगर 133 मिलियन एकड़ फीट से एक कतरा भी कम हो गया तो फिर भारत को ख्याल रखना चाहिए. और अगर यहाँ पे पानी नहीं बहता इन दरियाओं में तो फिर खून तो बहेगा, क्योंकि और तो कुछ हमारे पास उसका इलाज नहीं है. तो टैक्टिकल न्यूक्लियर वेपन्स नस्ल जो है हमने सिर्फ दिखाने के लिए रखे हुए, उसका कुछ इस्तेमाल का अगर वक्त आया तो वो इस्तेमाल भी होंगे. तो भारत को ये ख्याल रखना. సింధు జలాల నిలిపివేత గనక జరిగితే పాకిస్తాన్ నుంచి టెక్టికల్ బాంబ్స్ వేసి వాటిని పేల్చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఇక నేను పదే పిచ్చి కుక్క అనే పదం ఎందుకు వాడుతున్నాననేది ఇప్పుడు మీకు బహుశా అర్థమై ఉంటుంది. అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధు జలాల్ని మా జలాలంటూ మాట్లాడుతున్నారు. వాటి పుట్టుక, వాటి ప్రవాహం మొత్తం ఉంది భారతదేశంలో. అయితే సింధు జలాల్ని మా జలాలంటూ సంబోధిస్తూ ఏకంగా డ్యామ్లను టెక్టికల్ బాంబ్స్ తో పేల్చేస్తారట. ఇది ఆ అబ్దుల్ బాసిద్ అనేటువంటి హై కమిషనర్ మాట్లాడుతున్న మాటలు. ఇవి ఇంత దారుణంగా ఉన్నాయంటే నిజంగా ఈ పిచ్చి కుక్కల మాటలు మరింతగా తెరదీస్తూ చాలా రెచ్చగొట్ట విధంగా ఉన్నాయి. భారతదేశం దానికి ప్రతిచర్యగా డెఫినెట్ గా అంతకు సమాధానం చెప్పే అవకాశం త్వరలోనే ఉంది. దానికి ముహూర్తం కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తుంటారు. బహుశా మే 1st వీక్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్టుగానే ఉందని చెప్పి ఏకంగా స్వయంగా వార్ నోట్ నుంచే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు ఆయన అంటే పెద్ద ఎత్తున నేను నీళ్ళ నిలిపివేస్తే గనక ఆ నీళ్ల తాలూకు మా దగ్గర ఇంత అవసరం ఉంటుంది, ఇంతలా ఉపయోగపడుతుంది, 24 కోట్ల మంది జనాభా ఇక్కడ నీళ్లను వాడుతుంది అని చెప్తూనే మరోవైపుగా ఆయన ఏమంటున్నారంటే వీఆర్ రెడీ టు టాకిల్ దిస్, వీఆర్ రెడీ విత్ ద ఫోర్స్, వీఆర్ రెడీ విత్ ద డిఫెన్స్ అంటున్నారు. అంటే మన దగ్గర వచ్చేటువంటి మనం దయాదాక్షిణ్యతోని మనం భిక్ష వేస్తే బతికేటువంటి ఈ పాకిస్తానీలు,
ఈ పాకిస్తానీ సంబంధించినటువంటి ఈ అధికారులు ఈ లష్కర్ తోయిబా కానివ్వండి పాకిస్తానీ దేశం మొత్తం కూడా మనం భిక్ష వేస్తే అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి 24 కోట్ల మంది ఈ సింధు జలాలపై ఆధారపడి ఉన్నారట. అంటే 24 కోట్ల మంది మనం ఇచ్చేటువంటి భిక్షపై ఆధారపడి ఉన్నారు. అటువంటి భిక్ష వేస్తే గానీ బ్రతకలేని పాకిస్తానీ ఈ పిచ్చి కుక్కలు మరి తిరిగి మళ్ళీ మనపైనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.